సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా? చెప్పు సార్ ఒక్క 2 మినిట్స్. హాయ్ అండి. యాక్చువల్గా మనది జనరేటివ్ AI కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 2 months పడుతుందండి. కోర్స్ కాస్ట్ డీటెయిల్స్ అయితే నా నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ ఇచ్చి చెప్తాను. ఓకేనా? మీకు కోర్స్ కంటెంట్ కూడా నేను పంపించిన జాయిన్ లింక్లో మీకు కోర్స్ కంటెంట్ కూడా పెట్టి పంపించాను నేను. ఓకేనా? వాట్సాప్ కమ్యూనిటీ లింక్, కోర్స్ కంటెంట్ లింక్ 2 కూడా పెట్టాను. కోర్స్ కంటెంట్ ఒకసారి చూడండి. ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు చెప్తారు, కోర్స్ కంటెంట్ మొత్తం చూపిస్తారు మీకు. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఈ మన వాట్సాప్ కమ్యూనిటీలోను అలాగే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నేను ఇక్కడ కమ్యూనిటీ లింక్ను కోర్స్ కంటెంట్ మీకు టెక్స్ట్ చేశాను. ఓకేనా? గ్రూప్ చాట్ చేశాను, చాట్లో మెసేజ్ పెట్టాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు, రాధిక అండ్ దినేష్, గౌతమ్, మహేంద్ర అండ్ రమేష్, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. రేపు కూడా సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, రేపు ఎల్లుండ. సో ఫస్ట్ 3 classes సేమ్ లింక్ ఉంటుంది. మనకు పేడ్ సెషన్స్ వచ్చి మండే నుంచి స్టార్ట్ అవుతాయి. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to 7. లేదు మీకు మార్నింగ్ బ్యాచ్ కావాలన్నా ఉంది, మార్నింగ్ 7 to 8 మండే నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫస్ట్ కోర్స్ కంటెంట్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఈ లోపల మీకు ఏమన్నా జనరేటివ్ AI రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా, టెక్నికల్ పార్ట్ ఏదన్నా ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకుని అడగండి. సో ఫస్ట్ జనరేటివ్ AI అంటే ముందర అసలు AI అంటే ఏంటి తెలుసుకుందాం. మీకు ఏఐలో ఫస్ట్ ఇప్పుడు AI అన్నారు అనుకోండి, ఫస్ట్ వచ్చే పిక్చర్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ సంబంధించి ఈ పిక్చర్ వస్తుంది, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనేది ఒక మనకి బాడీలో బ్రెయిన్ ఎలాగో సేమ్ అదే విధంగా ఒక బ్రెయిన్ అనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇన్పుట్ తీసుకొని మన సెన్సర్స్ నుంచి, లేదా ఐ కావచ్చు, లేదా చెవుల నుంచి వినడం కావచ్చు, ఏదో ఒక విధంగా సెన్సర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ బ్రెయిన్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా మీకు బాడీ అనేది ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ అనేది మోల్డ్ చేస్తుంటాం. ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఫాలో అవుతుంది, రైట్? ఇప్పుడు టెస్లా కార్ ఉందనుకోండి, ఆ టెస్లా కార్ కూడా సేమ్. ఇప్పుడు సెన్సర్స్ ఉంటాయి, ఆ ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది మోడల్కి, అంటే మిషన్ లెర్నింగ్ మోడల్ అది బ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పాం కదా. సో ఆ మోడల్కి మీకు ఫీడ్ చేస్తుంది. ఫీడ్ చేసిన తర్వాత ఆ మోడల్ అనేది రెస్పాండ్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. గో స్ట్రైట్, ఆ మూవ్ బ్యాక్, టేక్ రైట్ టర్న్ ఆర్ టేక్ లెఫ్ట్ టర్న్, గో ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 km/h, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కంప్లీట్ ఆ కార్ని ఏం చేస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఫాలో అయ్యే విధంగా ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ని మనం ఏమంటాం అంటే ఏఐ అంటాం. ఆ మోడల్ ఉంది కదా, ఆ బ్రెయిన్ పార్ట్ ఉంది కదా, దాన్ని జనరల్గా ఏంటంటే మిషన్ లెర్నింగ్ మోడల్, డీప్ లెర్నింగ్ మోడల్ అంటాం, రైట్? మీకు ఒక రోబోస్ లేకపోతే కారో అయిండాల్సిన అవసరం లేదు. ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు చాట్ బాట్ ఉంది ఇక్కడ. ఆ చాట్ బాట్లో మనం మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేసాం, జనరేటివ్ మోడల్ అనుకుందాం. ఆ మోడల్ ఎంబెడ్ చేస్తే ఆబ్వియస్లీ ఆ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఒక ఏఐ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. సో మరి రియల్ టైంలో మనకి ఎక్కువ రోబోట్స్ లేదా ఆటో పైలట్ కార్స్ అలాంటివి ఉండవు. మోస్ట్లీ మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మనం క్రియేట్ చేసే మోడల్స్ మనం ఏపీఐ ఫామ్లో ఎక్స్పోజ్ చేస్తే ఆ వెబ్ డెవలపర్స్ కానీ లేదా డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు అది తీసుకొని ఆ ఏపీఐని వాళ్ళ అప్లికేషన్లో ఎంబెడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు. దాని తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ హోల్ సిస్టమ్ని ఏమంటాం, మనకు ఏ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ బాట్స్ ఇలాంటి మోడల్ బేస్డ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. జనరేటివ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒక స్పెషలైజేషన్, ఒక డొమైన్, సబ్ డొమైన్ ఏఐలో. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే కంటెంట్ జనరేట్ చేయడం. ఏ రకమైన కంటెంట్? టెక్స్ట్ కావచ్చు, కోడ్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఇప్పుడు ప్రిడామినెంట్గా టెక్స్ట్ ఆఫ్ కోడ్ బేస్ మీద ఉంది. ఆడియో, ఇమేజ్, వీడియో అనేది చాలా తక్కువ. ఆడియో కూడా మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ మీకు చాలా ఉన్నాయి, అండ్ ప్రొడక్షన్ గ్రేడ్ ఏపీఎస్ ఉన్నాయి, కానీ బట్ టూ ఎక్స్పెన్సివ్.
బట్ మీకు టెక్స్ట్ టాక్ కోడ్ అండ్ ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ మీకు ఆల్రెడీ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏపీఐ ఫామ్లో కూడా ఉన్నాయి. ఇమేజ్ వీడియోస్ మీకు ప్రొడక్షన్ గ్రేడ్ లేవు. సో ఎక్కువ ఫోకస్ మీకు రియల్ టైంలో వచ్చేసరికి టెక్స్ట్ టాక్ కోడ్ మీద ఎక్కువ ఉంటుంది. మీకు ఆడియో వచ్చేసరికి హగ్గింగ్ ఫేస్ లాంటి దాంట్లో కూడా మీకు మోడల్స్ ఉన్నాయి. హగ్గింగ్ ఫేస్ .coలోకి వెళ్తే బట్ మన ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఇప్పుడు లేదా ఈ థర్డ్ పార్టీ ఏపీఐ కావాలనుకున్నట్లయితే 11 ల్యాబ్స్ అని ఉంటుంది మీకు. దీని ద్వారా కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. మోడల్ ఆఫ్ కోర్స్ మన కంప్లీట్గా మన ఇన్ఫ్రా మనం మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత రిసోర్స్ కావాలి, ఎంత జీపీ కావాలి, దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది జనరల్గా. రైట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే మోడల్స్లోకి వెళ్తున్నాం. మోడల్లోకి వెళ్తే ఆడియో మల్టీ మోడల్, ఈ ఆడియో టెక్స్ట్ టు టెక్స్ట్ కానీ ఆడియో బేస్ కొన్ని మోడల్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం వచ్చేసరికి టెక్స్ట్ టాక్ కోడ్ బేస్ మోడల్స్, జనరేటివ్ మోడల్స్ ఏమంటాం అంటే LLMs అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు జనరేటివ్ లో ఏ రకమైన కంటెంట్ జనరేట్ అవుతుందని అన్నదానికి ఇప్పుడు చిన్న ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, టెక్స్ట్ అనేది వాట్ ఈస్ జనరేటివ్ అన్నాం అనుకోండి, రెస్పాన్స్ ఇస్తుంది. దీన్ని ఏమంటాం టెక్స్ట్ జనరేషన్ బేస్డ్ మోడల్స్ అంటాం. లేదా ఒక లార్జ్ టెక్స్ట్ ఇచ్చాం, ఒక నిమిషం, ఒక లార్జ్ టెక్స్ట్ ఇచ్చాం, అది సమ్మరైజ్ చేసి ఇచ్చింది, వీటిని ఏమంటాం టెక్స్ట్ సమ్మరేషన్ బేస్డ్ మోడల్స్ అంటాం. కేవలం ఒక యూస్ కేసు ఉంటుంది, మల్టిపుల్ యూస్ కేసు ఉంటే రిక్వైర్మెంట్ బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాం, అది కోడ్ జనరేట్ చేస్తుంది. రైట్, మేబీ టెక్స్ట్ ప్లస్ కోడ్ మీకు రెండు కాంబినేషన్ కూడా ఉండొచ్చు. ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, అది ఇమేజ్ జనరేట్ చేసి వచ్చింది. రైట్, లేదా ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, వీడియో జనరేట్ చేస్తుంది, లేదా ఆడియో. బట్ ప్రొడామినెంట్లీ మనకి ఎక్కువ ఫోకస్ ఉన్నదంతా కూడా కోడ్ జనరేషన్కి లేదా టెక్స్ట్ జనరేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. చాలా మంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసరికి ఎస్పెషల్ ఐటీ ఇండస్ట్రీలో మెయిన్ ఒక హ్యూమన్ రిసోర్స్కి అడ్వాంటేజ్ ఏంటి, నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్. రైట్, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆబ్వియస్లీ నాలెడ్జ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేటివ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్ అనేది రీప్లేస్ అవుతుంది, మిషన్స్తో రీప్లేస్ అవుతుంది. ఇంతకుముందు ఒక వెబ్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, సమ్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, రైట్, అట్లీస్ట్ 12 to 20 lakhs మనం డిమాండ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంత వాల్యుడేషన్ ఉంటుంది, దాన్ని బట్టి అతనికి రెమ్యునరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అంత అవసరం లేదు. మీరు ఒక ఏ స్టాక్ అని తీసుకోండి, జావా కావచ్చు, మర్న్ కావచ్చు, మీన్ కావచ్చు, రైట్, అది పర్న్ కావచ్చు, ఏ స్టాక్ అని ఉండొచ్చు. వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నట్లే, వెబ్ డెవలప్మెంట్ అనే కాదు, డెవాప్స్ ఆర్ వాట్ ఎవర్. ప్రొడామినెంట్గా వెబ్ డెవలపర్స్కి ఎక్కువ జాబ్ యూజ్ అవడానికి కారణం ఏంటంటే ఈ స్టాక్స్ ఇంతకుముందు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అంత డిమాండ్ చేసేవాళ్ళు, దాని తగ్గట్టుగా రెమ్యునరేషన్ వచ్చేది. ఇప్పుడు ఏంటి, మీకు 3 to 6 months మీరు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని ప్లస్ జనరేటివ్ ఏఐ యూజ్ చేసినట్లయితే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు మీరు. ఇంతకుముందు ఆ ఆపర్చునిటీ ఉండేది కాదు. ఆబ్వియస్లీ ఇంకా మీకు హైక్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి, చాలా మంది జాబ్ లూజ్ అవ్వడానికి కారణం ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా జాబ్ లూజ్ అవుతున్నారు. రైట్, ఈ పర్టికులర్ కోర్స్లో ఏంటంటే పైథాన్ ప్రీరిక్విజిట్ కాదు, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ప్రీరిక్విజిట్ కాదు. మేము పైథాన్తో స్టార్ట్ చేస్తాం. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అన్నది మీకు ఇంక్లూడెడే. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మ్యాట్లాబ్, సీబాన్, నంపై, పాండాస్ ఇంతకుముందు కోర్సులో పార్ట్ ఉండేది. బట్ ఎక్కువగా ఇప్పుడు లాంగ్ చైన్ అంటే జనరేటివ్ కదా, లాంగ్ చైన్ బేస్డ్ ఉండడం వల్ల ఈ 4 కాంపోనెంట్స్ మీకు రిమూవ్ చేయడం జరిగింది ఈ కోర్స్ కరికులంలో. మీకు దీనికి సంబంధించిన ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకున్నట్లయితే ప్రొవైడ్ చేస్తాం. కావాలనుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా షేర్ చేస్తాం. బట్ ఈ కోర్స్ తీసుకోవడానికి పైథాన్ ప్రీరిక్విజిట్ కాదు, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ప్రీరిక్విజిట్ కాదు. ఈ కోర్స్ పైథాన్ అండ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్తోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మీకు పైటార్చ్ ప్రిడామినెంట్గా ఉంటుంది. టెన్సర్ఫ్లో ఇంతకుముందు ఎక్కువగా వాడేవాళ్ళం కానీ ఇప్పుడు తగ్గిపోయింది. జనరేటివ్ ఏకి మీకు ప్రిడామినెంట్గా పైటార్చ్ యూజ్ చేస్తున్నాం. జనరేటివ్ వచ్చేసరికి మీకు లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, లాంగ్ క్యూస్, లాంగ్ ఫ్లో ఇలాంటి లాంగ్ చైన్ ఫ్యామిలీ ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ కోర్సులో. క్యూఏఐ
ఆటోజన్ కొంచెం టచ్ చేస్తాం కానీ బట్ ఎక్కువగా ఫోకస్ అంతా కూడా లాంగ్చైన్ ఫ్యామిలీ మీదే ఎక్కువగా ఉంటుంది. వర్షన్ కంట్రోల్కి గిట్ అండ్ గిట్ హబ్ యూస్ చేస్తాం, లేదా మనం అజ్యూర్ డెవాప్స్ ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ క్రోమా డీబీకి ఫయాస్ కానీ క్రోమా కానీ లేదా పోస్ట్రెస్ కానీ ఇవి యూస్ చేస్తాం. వెసుపా బేస్ కానీ యూస్ చేస్తాం క్రోమా వెక్టర్స్ స్టోర్ చేసుకోవడం కోసం. వెక్టర్స్ ఇన్ ద సెన్స్ మీకు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇలా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక నా లోకల్ టూలే ఉంది, ఒక మోడల్ ప్లగ్ఇన్ చేద్దాం. ఇక్కడ నాకు మోడల్ ఉంది, రైట్? వాట్ ఈస్ జనరేటివ్ ఏ అన్నాను. ఇనిషియల్గా మోడల్ 14B ఉంది కదా, సో కొంత టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. 10.2.5 14B కదా, 10.2.5 14B. అరౌండ్ 9 GB. ఓకే, రెస్పాన్స్ ఇస్తుంది. నిజానికి ఈ టెక్స్ట్ అనేది ఈ మోడల్ మనం యూజ్ చేస్తున్న మోడల్ 22.14B. ఈ మోడల్కి టెక్స్ట్ అర్థం కాదు, సమ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ కన్వర్ట్ అవుతుంది, వెక్టర్స్ అంటాం. ఈ టెక్స్ట్ కాస్త వెక్టర్స్ కన్వర్ట్ అయ్యి ఆ మోడల్ ఫీడ్ అవుతుంది. మోడల్ ఫీడ్ అయిన తర్వాత అది రెస్పాన్స్ అగైన్ వెక్టర్స్లో ఇస్తుంది, మనకి అగైన్ మళ్ళీ డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెక్టర్స్ అంటున్నాం అదే న్యూమరికల్ రిప్రజెంటేషన్ అంటాం ఆ టెక్స్ట్ సంబంధించి, అవి మనం ఎక్కడ స్టోర్ చేస్తాం అంటే వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఈ ఫయాస్, క్రోమా, పోస్ట్రెస్, సూపర్ బేస్ ఇలాంటి, లేదా నో సీక్వల్ బేస్ ఏదైనా సరే, డైనమో డిబి, కాస్మోస్ డిబి ఇలాంటి వాటిలో యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సొల్యూషన్ అట్ ది ఎండ్ మనం ఏపీఐ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం. మనం ఇంటర్ఫేస్ అన్ని క్రియేట్ చేయము. అఫ్కోర్స్ టెస్టింగ్ కోసం మనం స్ట్రీమ్ లైట్ లేదా చైన్ లిట్ ఇలాంటివి యూస్ చేయొచ్చు, లైబ్రరీస్ యూస్ చేయొచ్చు. బట్ మన జాబ్ వచ్చేసరికి మోడల్ని మైక్రో సర్వీస్ రూపంలో అంటే ఏపీఐ ఫామ్లో ఎక్స్పోజ్ చేయడం. దాని ద్వారా వెబ్ డెవలపర్స్ కానీ డెవలపర్స్ ఇన్ జనరల్ వాళ్ళ అప్లికేషన్లో ఎంబెడ్ చేసుకుంటారు. సో వాటిని మైక్రో సర్వీసెస్గా కన్వర్ట్ చేయడం కోసం డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మనం యూస్ చేస్తాం ఈ కోర్సులో. లేదు మీకు అంటే రైట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే విఎమ్స్ క్రియేట్ చేసి మనం స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా మీరు మోడల్ని ఒక ఏపీఐ ఫామ్లో కావాలనుకోండి, అజ్యూర్ ఏ ఫౌండరీ కానీ అమెజాన్ బెడ్రాక్ కానీ యూస్ చేయొచ్చు, లేదా గూగుల్ వర్టెక్స్ ఏ కూడా యూస్ చేయొచ్చు. ఎక్కువ ఫోకస్ అంతా కూడా అజ్యూర్ ఏ ఫౌండరీ, బెడ్రాక్ మీదే ఉంటుంది. అండ్ ఆ ఇమేజ్ డాకర్ ఇమేజ్ ఉంది కదా, డాకర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ ఇక్కడ కంటైనర్ రిజిస్టర్లో కానీ ఈసీఆర్లో కానీ స్టోర్ చేస్తాం. సో మీకు కేవలం మోడల్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా ఓపెన్ సోర్స్ మోడల్ మన ఓన్ డేటా మీద కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, ఫైన్ ట్యూన్ కానీ ర్యాక్ బేస్డ్ కానీ అవి ఎలా డిప్లాయ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది ఈ కోర్సులో. దాంతోపాటు మీకు ఏజెంట్ కేక్ అండ్ ఎంసీపీ కూడా కవర్ అవుతుంది ఈ కోర్సులో. మీ కోర్స్ కరికులం డీటెయిల్ కావాలనుకున్నప్పుడు ఆ లింక్ పెడుతుంది కదా కోర్స్ కరికులం సంబంధించి, అట్లా ఉంటుంది. ప్రోడక్ట్స్ వచ్చేసరికి మీకు అరౌండ్ 10 ప్రోడక్ట్స్ మీకు జనరేటివ్ మీద మాత్రమే ఉంటాయి. డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా కలిపి ఒక 4 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. మిషన్ లెర్నింగ్ కూడా మీకు ప్రామినెన్స్ తగ్గిపోతుంది కాబట్టి మిషన్ లెర్నింగ్ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తాం. మెయిన్గా డీప్ లెర్నింగ్ షిఫ్ట్ అవుతాం. సో మీకు ఫ్యూచర్లో అంటే ఈ బ్యాచ్లో ఉంటుందా లేదో తెలియదు, బట్ ఈ మిషన్ లెర్నింగ్ సాధ్యమైనంత వరకు రిమూవ్ చేసి అంతా డీప్ లెర్నింగ్ అప్రోచే ఫాలో అవుతాం. ఎవరు కూడా మిషన్ లెర్నింగ్ అప్రోచ్ ఫాలో అవ్వట్లేదు జనరేటివ్ ఏఐకి. సో వేస్ట్ ఆఫ్ టైం లాగా అనిపిస్తుంది. బట్ కొన్ని కాన్సెప్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్స్ని మిషన్ లెర్నింగ్ రూపంలో డైరెక్ట్గా చెప్పడమో, లేకపోతే డీప్ లెర్నింగ్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కోర్స్ ఓవర్ వ్యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ దామోదర్ గారు చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఇది మనం జెనే అండ్ ఏఐ యూజ్ చేసి అంటే జనరల్ గా మనం వెబ్ డెవలప్మెంట్ చేయగలుగుతామా, లేకపోతే మనకి జనరల్ గా ఆటోమేషన్ టాస్క్స్ కూడా మనం ఏమన్నా చేయొచ్చా? జస్ట్ వన్ ఆఫ్ ది యూస్ కేస్ కింద చెప్పాను, ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది డెవలపర్స్ కాబట్టి
బట్ ఏ రకమైన మ్మ్. కోడ్ అని జనరేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఇవ్వండి, మ్మ్. ప్రాంప్ట్ అంటే నార్మల్ నేషనల్ లాంగ్వేజ్లో ఇవ్వండి, అది జనరేట్ అవుతుందో అది చూద్దాం. ఓకే. మీరు అన్నారు కదా ఆటోమేషన్ టాస్క్ అని చెప్పేసి, ఏదైనా ఒక అవును, రిక్వైర్మెంట్ మనకు ఇవ్వండి జనరల్గా నేషనల్. రిపీటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి మనకి డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి చూసారా, నాకు ఒక ఇన్పుట్ ఫైల్ ఒక ఎక్సెల్ డేటా వచ్చింది, సో దాన్ని నేను అప్లికేషన్లో ప్రాసెస్ చేయాలి. ఏ అప్లికేషన్లో ప్రోగ్రామాటిక్ వేలేనా లేదా ఏదైనా టూలా? జస్ట్ టూల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్పిఐ టూల్స్ ఉన్నాయి కదా, బికాజ్ ఎందుకంటే ఓకే నేను ఆర్పిఐ బ్యాక్గ్రౌండ్, ఓకే. సో సో నేను మీకు ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాస్పెక్టివ్లో కావాలి. థింక్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ కావాలి, అంతేనా? అవును. సో స్పెసిఫిక్గా ఏమన్నా ఉందా ఆర్పిఐ టూల్స్? ఇన్ జనరల్ ఆర్పిఐ టూల్ మెన్షన్ ఆర్పిఐ చేయమంటారా? టూల్స్ ఉన్నాయండి, బ్లూ ప్రిజమ్, యూఐ పాత్. యుఐపాత్. ఎస్. నాకు ఆర్పిఐ ఐడియా లేదు, బట్ చూద్దాం రెస్పాన్స్ ఏమి ఇస్తుందో చూద్దాం. కరెక్టా ఓకే. కాదా? మీ ఆర్పిఐ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కాబట్టి కరెక్టా కాదా చెప్పండి. ఓకే. ఇన్స్టాల్ నెసరీ ప్యాకేజెస్, యుఐపాత్ స్టూడియో ఇన్స్టాల్ అండ్ ఎక్స్టెన్షన్, హోమ్ ఎక్స్టెన్షన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యాక్టివిటీ ప్యాక్. అది ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేయమంటుంది. స్టార్ట్ బై క్రియేటింగ్ న్యూ ప్రాసెస్. యుఐపాత్ స్టూడియోలో ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ చేసి తర్వాత ఇంపోర్ట్ రేంజ్ యాక్టివిటీని స్టార్ట్ చేయమంటుంది ఆ ఎక్సెల్ లోడ్ చేయడం కోసం. హోమ్ స్టార్ట్, ఎక్స్టెన్షన్, మేనేజ్ ఎక్స్టెన్షన్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యాక్టివిటీ ప్యాక్. కరెక్టేనా ఇది రెస్పాన్స్? ఇది కరెక్ట్ అండి. మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇస్తుంది కదా, సేమ్ లైక్ చాట్ జీపీటీ ఆర్ కోపైలట్ స్టూడియో లాగా. సేమ్ అదే, మరి ఇది లోకల్ బేస్డ్ సొల్యూషన్. జనరల్గా ఈ ఎంఎస్టీవై టూల్ ఇది ఈ మోడల్ టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే. 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 జనరల్గా కరెక్టేనండి, మల్టిపుల్ ఆల్మోస్ట్ మోడల్స్ ఉంటాయి. సేమ్. మల్టిపుల్ మోడల్స్ ఉన్నప్పుడు అది మనం టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్లై చేయలేము. అండ్ మోర్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మనం టెస్ట్ చేసుకొని మనకు కరెక్ట్గా రిక్వైర్మెంట్ మీట్ అయినట్లయితే యూజ్ చేస్తాం. దీంట్లో కూడా చాలా ఉన్నాయి. ఓకే. మళ్ళీ అగైన్ మీ ఓన్ కస్టమైజ్ డేటా ఉన్నప్పుడు డైరెక్ట్గా మోడల్ మనం యూజ్ చేయలేం, దాన్ని మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫంక్షన్ కానీ ర్యాక్ కానీ, లేదా మీ ఓన్గా ఏజెంట్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏజెంట్కి బేస్ సొల్యూషన్ క్రియేట్ చేస్తాం, లేదా ఏజెంట్కి ఏ ప్లస్ ర్యాక్ రెండు కంబైన్ చేయొచ్చు. ఎంసీపీ సర్వర్స్ ఓకే. ఇప్పుడు అంత కన్సిస్టెంట్గా లేవు, బట్ ఎంసీపీగా కూడా ఈ కోర్సులో పార్టే. ఫ్యూచర్ అంతా ఎంసీపీలోనే ఉంటుంది, ఏజెంట్కి ప్లస్ ఎంసీపీలో ఉంటుంది. ఓకే. యా, అదేనా మీ క్వశ్చన్? అదేనండి. అండ్ ఇంకొకటి మనకి జనరల్‌గా ఈ ఎల్ఎల్ఎంఎస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో అవి మనకి ఆ పార్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడొస్తదండి? అది మెషిన్ లెర్నింగా? డీప్ లెర్నింగా? లేకపోతే ఏఐలో డీప్ వస్తుందా? లెర్నింగ్ జనరేటివ్ ఏఐలో స్టార్టింగ్లో వస్తుంది. మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కంప్లీట్ అయిన ఓకే. తర్వాత వస్తుంది. జనరేటివ్ స్టార్టింగ్లో వస్తుంది. హుహు. ఇంకేంటి? సో ఇంకేమైనా జనరల్‌గా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయా? చోట్ల నేనేంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నాయండి. లైక్ జనరేటివ్ ఏఐ ప్లస్ డేటా సైన్స్ ఆర్ జనరేటివ్ ఏఐ ప్లస్ మీరు పెట్టారు కదా, ఏజెంటిక్ అని. సో జనరల్‌గా అంటే ఈ కాంబినేషన్స్ అది ఎట్లా అండి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను జనరేటివ్ ఏఐ నేర్చుకున్నాను. సో ఫర్దర్‌గా నా కంపెనీలో నా ప్రాజెక్ట్‌లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది. లైక్ జనరేటివ్ ఏఐ ప్లస్ డేటా సైన్స్. సో ఆ డేటా సైన్స్ కూడా నేను సెపరేట్‌గా నేర్చుకోవాలా? లేకపోతే మనకి ఆహ్, ఎట్లా అండి అది? డేటా సైన్స్ ఇంతకు ముందు అంత ప్రామినెన్స్ లేదు. ఇంతకుముందు ఏంటంటే డేటా సైన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు, ఇప్పుడు క్లస్టర్ ఆఫ్ మిషన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు, ఒక మిషన్లో మనం హుహు. హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ హడూప్ కానీ స్పార్క్ కానీ ఇవి కానీ ఎక్కువ దాని డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కంట్రోల్ చేసే విధంగా దాని ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా టూల్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోయింది ఎందుకు జీపీఎస్ వచ్చిన తర్వాత. అంటే ఒక మిషన్లోనే నేను మోడల్ ట్రైన్ చేయొచ్చు, ఒక మిషన్లోనే డిప్లాయ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ నాకు సరైన జీపీ ఉంటే. ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ అంతే అవసరం లేదు. ఓకే. బట్ కంప్లీట్ అవాయిడ్ అంటే చేస్తామని కాదు. ఇప్పుడు డేటా సైన్స్ అని చెప్తున్నా కదా, నిజానికి డేటా సైన్స్ కాదు, డేటా ఇంజనీరింగ్.
ఎందుకంటే మిషన్ ఓకే. లెర్నింగ్ ఓకే. డీప్ లెర్నింగ్ యూజ్ చేయట్లేదు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్లో, కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. కేవలం డేటా ఇంజనీరింగ్ మాత్రం చేస్తున్నారు. అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఫైల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక డేటాబేస్ లేదా మల్టిపుల్ డేటాబేస్లో మనం డంప్ చేయడం కోసం, ఫీచర్ ఇంజనీరింగ్ కోసం, వీటి కోసం యూజ్ చేస్తున్నారు తప్ప నిజంగా డేటా సైన్స్ అనేది ఎవరు కూడా ప్రాక్టికల్ యూజ్ చేయట్లేదు. డేటా సైన్స్ అంటున్నా కానీ నిజంగా డేటా ఇంజనీరింగ్ అది సపరేట్. ఓకే. ఇది జనరేటివ్ ఓకే. మీద మాత్రం ఓకే. ఫోకస్ మీద. ఓకే. 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 ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ అండి, నా పేరు వెంకట్. చెప్పండి. యాక్చువల్గా నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. నా బ్యాక్గ్రౌండ్ మొత్తము ETL సైడ్ డేటా స్టేజ్ అండ్ GCP డేటా ఇంజనీర్. ఇది నేను ఇటు షిఫ్ట్ అవ్వాలి అంటే నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ విచ్ స్ట్రీమ్లో ఉంటాయి అని ఏ స్ట్రీమ్లో ఓకే. ఉండే అవకాశం? ఓకే. చాలా మంది ఇప్పుడు జనరేటివ్ షిఫ్ట్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేట్ స్టాక్ కింద తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట జనరేటివ్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే జనరేటివ్ అన్నది, ఓకే మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు ఏంటంటే హార్డ్వేర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రం అంటే ఇప్పుడు కూడా హార్డ్వేర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది. మనం ఇన్పుట్ అనేది జీరోస్ అండ్ వన్స్ లో లేదా దాని నుంచి వచ్చే అవుట్పుట్ జీరోస్ అండ్ వన్స్ నుంచి ఇంటర్ప్రిట్ చేసుకోవడం అనేది చేయం కదా. కర్నల్ అనేది ఉంటుంది. కర్నల్ ఏం చేస్తుంది, ఒక సాఫ్ట్వేర్ షెల్ ద్వారా మనం ఇంటరాక్ట్ అయ్యి ఒక సింపుల్ ఎల్ఎస్ అనో లేకపోతే వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ కమాండ్ ఇస్తే మనకి అంటే హ్యూమన్ రీడబుల్ ఇన్పుట్, హ్యూమన్ రీడబుల్ అవుట్పుట్ అనేది మనకు ఉంటుంది. మనం ఈజీగా అర్థం కావడం కోసం. దీంట్లో ఇంకా మోర్ కాంప్లెక్స్ సొల్యూషన్ బిల్డ్ చేయాలనుకున్నట్లయితే బ్యాష్ స్క్రిప్టింగ్, లినక్స్లో ఎస్పెషల్లీ సి కోడ్ కూడా మనం వాడచ్చు దీంట్లో, రైట్? బట్ ఒకవేళ ఇది ఎంత కూడా టెక్నికల్ పార్ట్ ఇది. ఒకవేళ మీరు నాన్ టెక్నికల్ పర్సన్ని ఇన్విట్ అవ్వాలనుకున్నట్లయితే అప్లికేషన్ బిల్డ్ చేసేవాళ్ళం. బట్ అప్లికేషన్ బిల్డ్ చేయడం అనేది నాన్ టెక్నికల్ పర్సన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడం కోసం అయినా కూడా ఆ స్టాక్ అన్నది అంత ఈజీ కాదు నేర్చుకోవడం. అప్లికేషన్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఇదంతా కూడా ఎందుకు? హార్డ్వేర్ అనేది మనం డైరెక్ట్గా మనం చెప్పేది దానికి అర్థం కాదు కాబట్టి, అది చెప్పే మనకు అర్థం కాదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఏమవుతుందంటే స్లోగా ఎల్ఎం ఓఎస్ సైడ్కి వెళ్తున్నాం. అంటే డైరెక్ట్గా ఎల్ఎంఏ అంటే మనకు ఒక మిషన్కి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, అది న్యాచురల్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసే విధంగా బ్యాక్ టు అస్, ఆ విధంగా సిస్టమ్ అనేది మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. జనరేటివ్ అనేది అది హెల్ప్ చేస్తుంది అది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని స్టాక్స్ అన్ని కూడా డెవాప్స్ ఇంజనీర్ కానీ లేదా వేరే అదర్ స్టాక్ వెబ్ డెవలపర్స్ కానీ లేదా మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు కన్వర్జ్ అవుతుంది జనరేటివ్ ఏకి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఒక పర్సన్, ఒక ఇంజనీరే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేసిస్తాడు, రైట్? అంటే కంప్లీట్గా మన ఫ్యూచర్లో కంప్యూటర్స్ మొత్తం అర్థం చేసుకుంటుందని చెప్పలేము. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంటర్మీడియరీ టెక్నికల్ పర్సన్ అవసరం. సో ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఎండ్ టు ఎండ్, అంటే ఎండ్ టు ఎండ్ ఇన్ సెన్స్ రైట్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ టు మీ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డెవాప్స్ ఇంజనీర్ రోల్, అదే సేమ్ టైమ్ మోడల్ డెవలపర్, ఇదంతా కూడా ఎండ్ టు ఎండ్ వాళ్ళే చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు క్లౌడ్ రావడం వల్ల ఇన్ఫ్రా మేనేజ్మెంట్ నుంచి తగ్గిపోయింది, రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. ఇంతకుముందు అంత ఉండేది కాదు, ఇంతకుముందు అంత ఉండట్లేదు ఇప్పుడు, అంత క్లౌడ్కి మూవ్ అవడం వల్ల. ఇంతకుముందు ఏంటంటే హెవీ సర్వర్స్ ఉండేవి, వాటి మేనేజ్ చేయడం కోసం నెట్వర్క్ ఇంజిన్ చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉండేది. ఆల్మోస్ట్ అది వైప్అవుట్ అయిపోయింది, అన్లెస్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ తప్ప. వాల్మార్ట్ ఇలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు సర్వర్స్ మూవ్ చేయరు ఫర్ దేర్ ఓన్ సెక్యూరిటీ రీజన్స్, రైట్? ఇప్పుడు కన్వర్జ్ అవుతుంది. సో మీకు జనరేటివ్ ఇంజనీర్ రోల్ జనరేటివ్ ఇన్ జనరల్ మీకు ఒక సపరేట్ స్టాక్ కాదు, అది నేర్చుకోవచ్చా లేదా, దాంట్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని అలాంటి కాదు. ఆ పర్స్పెక్టివ్లో జనరేటివ్ ఎవరు నేర్చుకోవట్లేదు, కంప్లీట్గా ఓవర్టేక్ చేస్తుంది కాబట్టి నేర్చుకుంటున్నారు. ఓకే, అర్థమైందా? సో ఒకవేళ మీ స్టాక్ వర్సెస్ జనరేటివ్ స్టాక్ సపరేట్ స్టాక్స్ ఉన్నట్లయితే
నీ స్టాక్ కంటిన్యూ అవ్వడం బెటర్. బట్ ఆప్షన్ లేదు. బట్ జనరేటివ్ ఏకి వచ్చేసరికి మీకు డిమాండ్ బాగానే ఉంది ఇప్పుడు. చాలా మంది కూడా ఇప్పుడు ఫ్రెషర్స్గా తీసేసుకొని తీయేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా తీయేస్తున్నారు. కారణం ఏంటంటే జనరేటివ్ ఏ బేస్డ్ సొల్యూషన్ అంటే కంప్లీట్ ఆ నాలెడ్జ్ని మెయిన్ కోర్ పార్ట్ని తీయేస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఈ పర్టికులర్ కోర్స్లో మీకు హగ్గింగ్ ఫేస్ కానీ లేదా ఓలామా కానీ మోడల్ అంటే ఓపెన్ సోర్స్ మోడల్ యాక్సెస్ చేసుకోవడం కోసం తీసుకుంటాం. టెస్టింగ్ ఆ మోడల్ టెస్ట్ చేయడం కోసం LM స్టూడియో, MSTY, GPT ఫర్ ఆల్ ఇలాంటి టూల్స్ కూడా యూజ్ చేస్తాం. Bolt.DY ఈ టూల్ ఏంటంటే ఎస్పెషల్లీ మీకు వెబ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఎండ్ టు ఎండ్ ఫైల్ స్ట్రక్చర్తో పాటు కోడ్ క్రియేట్ చేసేస్తుంది. బట్ కాంటెక్స్ట్ లిమిటేషన్స్ అనేవి ఇంకా స్టిల్ ఉన్నాయి. అంటే మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొడక్షన్ గ్రేడ్ ఇస్తుందని చెప్పలేం. అంటే స్టెప్ బై స్టెప్ అనేది గ్రాన్యువల్గా మనం డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే కాంటెక్స్ట్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి అందువల్ల. లేదా మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అసలు లేదు, టర్మినల్ బేస్ కావాలనుకున్నప్పుడు ఎయిడర్ అని ఉంటుంది. లేదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు కంటిన్యూ ఎక్స్టెన్షన్ ఉంది విజువల్ కోడ్లో. ఇంతకుముందు చెప్పిన 10 ప్రోడక్ట్స్ అరౌండ్ జనరేటివ్ మీద మాత్రమే ఉంటాయి. సో రిక్వైర్మెంట్ని బట్టి ఒక టైప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అయితే ఉండదు, వన్ షాట్ సొల్యూషన్ అయితే ఉండదు. రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. సో సాధ్యమైనంత వరకు వేరియస్ యూస్ కేస్ కవర్ అవుతాయి ఈ కోర్సులో. చెప్పండి. ఓకే. అండ్ సబ్జెక్ట్ కూడా వ్యాస్ట్ ఉంటుంది కదండి. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా హార్డ్ ఉండొచ్చా? సారీ, అర్థం కాలేదు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కావచ్చు, బట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా బాగా వ్యాస్ట్ ఉండొచ్చేమో అంటున్నాను. ఇప్పుడు యాక్చువల్ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అయితే కొంచెం కాంప్లెక్స్, అంత ఈజీ అయితే కాదు డీప్ డైవ్ చేసినప్పుడు. బట్ మీకు అది జనరేటివ్ అన్నది చాలా న్యూ స్టాక్ ఇది. అందువల్ల ఏంటంటే వ్యాస్ట్ ఉన్నా కూడా ఒక 50% ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం స్క్రిప్ట్స్ అన్ని కూడా. వీడియోస్ అన్ని మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు గూగుల్ క్లాస్ రూమ్ సపరేట్ క్లాస్ రూమ్ ఉంటుంది, వాళ్ళది ప్రొవైడ్ చేస్తారు మీకు. దీనికి సంబంధించిన రిలేటెడ్ బుక్స్ ఏదైనా ఫర్దర్ స్టడీ కోసం ఏమైనా బుక్స్ కావాలంటే బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. ఇలా ఉంటుంది జనరల్గా. ఓకే. అడిషనల్ బుక్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాం. విత్ ఆన్సర్స్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. ఓకే. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లాస్ అంతా కూడా లైవ్ సినారియో బేస్డ్ వెళ్తుందా అండి? అవును, లైవ్ సెషన్సే ఉంటాయి. సెషన్ సినారియోస్ ఎలా కవర్ చేస్తారు? అంటే బుకింగ్ సినారియోస్ వెళ్తామా లేదా రియల్ టైమ్ సినారియోస్ బేస్డ్ వెళ్తామా? ఫస్ట్ మీకు ఒక 3 వీక్స్ వరకు 3 or 4 వీక్స్ వరకు కాన్సెప్ట్స్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ప్రిడామినెంట్లీ మీకు ఒక చిన్న చిన్న మినీ ప్రోడక్ట్స్ లాగా ఉంటుంది. చివర్లో మీకు ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, అలా ఉంటుంది. సో మెయిన్గా ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు కాన్సెప్ట్స్ మీద, తర్వాత మీకు జనరేటివ్ స్టార్ట్ అయినప్పుడు ఆ కాన్సెప్ట్స్ ప్లస్ మినీ ప్రోడక్ట్స్ లాగా స్టార్ట్ అవుతుంది, కాన్సెప్ట్ బెటర్గా అర్థం కావడం కోసం. ఆ తర్వాత అంతా కూడా మీకు ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. డిప్లాయ్మెంట్తో పాటు ఉంటుంది. చెప్పండి. ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తారు. ఇంకో చెప్పండి. సారీ అండి, ఇంకో వెంకట్, మనకు ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయండి, ఓన్లీ బయట కంట్రీస్లోనే ఉన్నాయా? లేదు, మీకు ఇన్ జనరల్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇండియా లేదా ఆన్ సైట్ మాత్రమే కాదు, ఆఫ్షోర్లో ఉన్నాయి, ఆన్ సైట్లో ఉన్నాయి. ఓకే. రమేష్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడిగారు ఆల్రెడీ క్వశ్చన్. లేదండి, చెప్పండి. అంటే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇదంతా ఏం తెలియదు. యాక్చువల్గా నేను వర్క్ చేసేది పిఎంఓ టీమ్, అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ టీంలో వర్క్ చేస్తాను. అంటే బేసికల్గా నేను చూసేది టీమ్స్ ఎంప్లాయీస్ యూటిలైజేషన్, స్టాఫింగ్ అంటే రిక్రూట్మెంట్
ప్లస్ ఆన్ ఆఫ్ బోర్డింగ్ చేయడం, ఆన్ బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్, ఓకే. తర్వాత అంటే ప్యూర్ గా సపోర్టింగ్ ఏరియాలో ఉన్నాను నేను. సో అంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ మీది? IBM లో వర్క్ చేస్తాను సాఫ్ట్వేర్. ఓకే. ఓకే. మీరు ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. బట్ నాన్ టెక్నికల్ పార్ట్. కంప్లీట్లీ నాన్ టెక్నికల్ పార్ట్. అసలు అంటే ఓకే. ఈ టర్మినాలజీ ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, జావా ఒకటి ఓడే నాకు తెలుసు, ఆ కింద పర్న్ సంథింగ్ చెప్పారు కదా. రైట్. సో అది అంటే ఇప్పుడు అలాగా ఐ మీన్ ఈ ఈ ఈ నాలెడ్జ్ తోటి నేను ఈ జనరేటివ్ AI అనే దీంట్లోకి షిఫ్ట్ అవడం, ఐఎమ్ నాట్ షూర్, మీరే చెప్పాలి సజెస్ట్ చేయాలి. అంటే ఐ మీన్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, లెట్స్ ఇప్పుడు ఒక వెబ్ డెవలప్మెంట్ ఉంది అనుకోండి, ఏపీఐ టీమ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ టీమ్ ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్ ఉంటుంది. సో ఇలా జనరేటివ్ ఏఐలో హైరార్కీ ఏమైనా ఉందా? అంటే ఈ జనరేటివ్ AI ఎక్స్పర్ట్, నేను ఈ కైండ్ ఆఫ్ జనరేటివ్ AI ఎక్స్పర్ట్ ని అని చెప్పి అలాగే ఏమైనా డిజిగ్నేషన్స్ ఉంటాయి? జనరేటివ్ ఏలో సబ్ డొమైన్స్ ఏమి ఉండవు. జనరేటివ్ యాజ్ ఏ అంటే ఏఐలో ఒక సబ్ డొమైన్ ఇది. ఏదండి సబ్ డొమైన్? ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జనరల్ గా అంటే జనరేటివ్ ఏఐ వింగ్ చాలా పెద్దది. సో ఇప్పుడు ఆటో పైలట్ లాంటివి వెళ్ళారనుకోండి, కంప్లీట్ రీఎన్ఫోర్స్మెంట్ లైన్ ఫోకస్ చేస్తారు. రీఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ కూడా వస్తుంది, కానీ వెరీ లిమిటెడ్ లెవెల్. సో ఎల్ఎంకి ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే. బట్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ అన్నది మీకు ఆటో పైలట్ ఇలాంటి ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు యూస్ చేస్తారు. అవి ఆ స్టాక్ వేరు. ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది, హెల్త్ కేర్ అనేది వేరే ఉంటుంది, హెల్త్ కేర్ డొమైన్ వేరేగా ఉంటుంది. అక్కడ యూజ్ చేసే ఆర్కిటెక్చర్స్ వేరేగా ఉంటాయి. యూనిట్స్ వీనెట్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ కానీ ఇంటర్ప్రిట్ చేయడం అంతా కూడా. సో డొమైన్ బట్టి మారుతుంటుంది. మీ పర్టికులర్ ఏంటంటే జనరేటివ్ అన్నది మీకు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ డెవలప్మెంట్ టెక్నికల్ పార్ట్ ఉంటుంది కదా, లేదా నాన్ టెక్నికల్ పర్సన్ మేనేజ్మెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఉదాహరణ జస్ట్ ఎగ్జాంపుల్ కింద, ఆ రిపోర్ట్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయి, లేదా ఒక రెజ్యూమ్స్ ఉన్నాయి, ఒక హెచ్ఆర్ వాళ్ళ డిపార్ట్మెంట్ కూర్చున్నారు. సో ఒక 100 రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ 100 రెజ్యూమ్స్ అదే సినారియో. నిన్న ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మా విత్ ఇన్ IBM లోనే మా మోడల్ ఏదో బిల్డ్ చేశాము, కెన్ యూ ట్రై ఇట్ వన్స్ విత్ యువర్ క్వరీస్ అని చెప్పి అన్నారు. సో నేను నా పార్ట్ ఆఫ్ నా రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఒక ఆటోమేట్ చేయాల్సిన వర్క్ ని ఒక సింగిల్ లైనర్ ఇన్పుట్ తోటి ఇచ్చాను. అది చాలా క్లియర్ గా VBA అంటే ఎక్సెల్ VBA స్క్రిప్ట్ ఉంటుంది. అంటే మీకు ఐడియా, ఎక్సెల్ ఐడియా ఉంటే VBA స్క్రిప్ట్ కూడా ఐడియా ఉంటుంది. ఆ VBA స్క్రిప్ట్ ఇచ్చింది, రిజల్ట్ ఇచ్చింది. సో అలా ఏమైందంటే VBA స్క్రిప్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, సో ఆ VBA స్క్రిప్ట్ లో నేను ఎక్కడైతే అది ఎగ్జాంపుల్ ఇస్తుంది. సో ఫైల్ అనేవి ఇవన్నీ మనం ట్వీక్ చేసుకోవాలి, ఈ కోడ్ మొత్తం ట్వీక్ చేసుకోవాలి. సో అక్కడ స్ట్రక్ అయ్యింది. సో అప్పుడు అనిపించింది అట్లీస్ట్ మనం మినిమం కాన్సెప్ట్స్ అంటే AI, okay, you have to AI, but whatever the result you have taken from the AI, so that needs to be fit into your regular, in my job kada. So అక్కడ నేనేం చేయాలి అనేది నా క్వశ్చన్ రేజ్ అయింది. మీ క్వశ్చన్ అనేది వేరు. మీ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్సెల్ ఉంది, VBA ఉంది. సో ఎక్సెల్ VBA మీకు తెలియకుండా మీరు కోడ్ జనరేట్ చేస్తున్నారు, బట్ ఏ విధంగా ఫాలో అవ్వాలని అడుగుతున్నారు. యూజబిలిటీ ఎలా చేయగలను? అవును. అప్పుడు ఎక్సెల్ అదే ఇప్పుడు మీకు క్వశ్చన్స్ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే, చూడండి ఇక్కడ ఏదన్నా ఒక స్టాక్ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఇంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఏంటి, ఒక 3 to 6 months బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. దానికోసం ఎఫర్ట్ పెట్టాలి. మీరు చెప్పిన పర్టికులర్ కేసు ఏంటంటే ఎక్సెల్ ప్లస్ VBA, అంటే VBA డైరెక్ట్ గా మీరు ఎక్సెల్ ఎలాగో మీకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి, నాన్ టెక్నికల్ పర్సన్ అయినా కూడా ఐటీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్సెల్ ఐడియా ఉంటుంది. సో VBA మీద ఫోకస్ చేస్తే ఒక 3 months మీరు ఫోకస్ చేస్తే ఈ కోడ్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తుంది. అదొకటి. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అని ఖచ్చితంగా ఉండాలి. రెండోది, ఇక్కడ ఇదే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఏమైనా స్ట్రక్ అయినట్లయితే ఇప్పుడు ఏ ఆప్షన్ మెన్యూ ఎక్కడుంది, ఈ ఆప్షన్ ఎక్కడ, అంటే ఏ ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేయాలి, నేను ఏ విధంగా ఈ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి డైరెక్ట్గా అడగచ్చు. ఓకే, అంటే దీనికి నేనేం ప్రీ రిక్విజిట్స్ రావాలి అనేది నాకు ఇంకో క్వశ్చన్. అవును, నేర్చుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం అంటే మిడ్ స్టేజ్లో ఉన్నాం. అంటే జనరేటివ్ వచ్చింది, కంప్లీట్ గా జనరేటివ్ టేక్ ఓవర్ అయితే చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉన్న టూల్స్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆ స్టాక్స్ ని అంటే క్విక్ గా ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా అంత ఎక్స్పర్టైజ్ లేకుండా మనకు ఎలాగా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా సొల్యూషన్ బిల్డ్ చేయాలి దానికి జనరేటివ్ యూజ్ చేస్తున్నాం. ఒక నాలెడ్జ్ రీప్లేస్మెంట్ లాగా. ఇప్పుడు ఎలాగైతే మీకు స్టక్ అయ్యారు అనుకోండి, జనరల్గా ఏం చేస్తారు, మీ సీనియర్ని అడుగుతారు ఎలా చేయాలి అని అడుగుతారు. ఆ అవసరం ఉండదు. కానీ కంప్లీట్ గా మన ఫ్యూచర్ లో కంప్యూటర్స్ అనేది నేచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది అంటే చేసుకుంటుంది, ఇంకా టైం పడుతుంది. బట్ మనం ప్రస్తుతం ఉన్న స్టాక్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయకుండా అలాగే స్టాక్స్ ని టూల్స్ ని ఉంచుకొని ఈ జనరేటివ్ అని అంటే మనం క్వైరీ చేసి అంటే క్విక్ గా సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఒక 1 వీక్ 10 days పెట్టింది అనుకోండి, మీరు జస్ట్ ఒక 1 day మీరు సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. అండ్ దట్టు ఎక్స్పర్టైజ్ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో ఈ కోర్స్ నేను అడాప్ట్ చేసుకోవచ్చా, లేదు ఇంకొంచెం ప్రిపేర్ వేరే ప్రీవియస్ ఏదైనా ప్రీ రిక్విజిట్స్ నేర్చుకుని వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకోవడం బెటర్? మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు కంప్లీట్ గా నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్ మూవ్ అనుకోండి, జనరేటివ్ ఇన్ డెప్త్ నేర్చుకోండి, కానీ దాంట్లో కోడింగ్ ఎక్కువ ఉంటుంది. సో కోడింగ్ మీరు కంఫర్టబుల్ అవ్వాలి, రైట్? అదొకటి మీకు డిఫికల్టీ ఉంటుంది మీకు అదొక పార్ట్ లో. లేదు మీరు అలాగే అంటే మీకు ఉన్న డిపార్ట్మెంట్ అంటే గ్రో అవ్వాలనుకుంటున్నారు, జనరేటివ్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లేదు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఒక 100 రెజ్యూమ్స్ ఇచ్చారు. ఒక ప్రోడక్ట్ మేనేజర్ వచ్చేసరికి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏమేమి ఉన్నాయి రెజ్యూమ్స్ అవి ఫుల్ చేయండి అని చెప్పి ఇచ్చారు. మీరు ఏం చేయొచ్చు, మీరు చెప్తున్న సినారీ నా దగ్గర ఉంది ఆల్రెడీ. అంటే ఇప్పుడు మాకు చూస్తాం కాబట్టి ఒక రిక్వైర్మెంట్ 5 పొజిషన్స్ కావాలి. మెయిన్ ఫ్రేమ్ టెస్టింగ్ కి 3, మెయిన్ ఫ్రేమ్ డెవలప్మెంట్ కి 5 పొజిషన్స్ విత్ సోన్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అన్నారు. మేము ఇది చాలా మాన్యువల్ గా మా ఇంటర్నల్ పోర్టల్స్ లో ఎవరైతే బెంచ్ ఉన్నారు, సో వాళ్ళందరివి ఎక్స్ప్లోర్ చేసి ఒక 2 days ఆఫ్ టైం 3 days ఆఫ్ టైం వాళ్ళకి తీసుకొని మొత్తం ఒక ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఒక సెట్ ఆఫ్ పీపుల్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ అనేది మేము ప్రపోజ్ చేస్తాం మేనేజ్మెంట్ లీడర్షిప్. సో అలాంటి మాన్యువల్ ఎఫర్ట్ ని త్రూ మీరు వర్డ్ ఇదే కదండి, జెనే కదా? అవును, ర్యాక్ బేస్డ్ సొల్యూషన్స్ అంటాం. మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటంటే ర్యాక్ బేస్డ్ సొల్యూషన్స్ అంటాం. ర్యాక్ బేస్డ్ సొల్యూషన్ బిల్డ్ చేసినట్లయితే ఆ రెజ్యూమ్స్ మీరు అప్లోడ్ చేశారనుకోండి, వెక్టర్స్ వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేస్తాం అవి, లేదా మీరు క్యాష్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు క్యాష్ సరైన క్యాష్ ఉన్నట్లయితే, మీరు రిక్వైర్మెంట్ ఇచ్చినట్లయితే ఎగ్జాక్ట్ గా ఆ రెజ్యూమ్ సార్ట్ అవుట్ చేసి మీకు ఇస్తుంది, ఏ రెజ్యూమ్ మీ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది, లేదా ఆల్మోస్ట్ నియర్ టు ఇట్ ఏమైనా మిస్ అయ్యి ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ లిస్ట్ కూడా రిపోర్ట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ద ఓన్లీ ఇష్యూ ఏంటంటే మీకు ఆ రోబోట్ సిస్టమ్, ఒక రోబోట్ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ మెమరీ, సిపియు, జిపియు ఇలాంటివి ఉండాలి. అవి ఉంటే మీకు ఈజీగా చాలా ఒక 1 hour 2 to 3 days పడుతుంది కదా, మళ్ళీ మాన్యువల్గా రివ్యూ చేయడం కోసం అవసరమే ఉండదు. జస్ట్ మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసేయచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇక్కడ సొల్యూషన్ ఉంది, ర్యాక్ బేస్డ్ సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే ప్రోడక్ట్స్కి వెళ్తే డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయచ్చు. డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆ క్వశ్చన్ అంటే ఆ డాక్యుమెంట్స్ బేస్ మీద క్వశ్చన్స్ ఏమైనా ట్రై చేయొచ్చు. అది ర్యాంక్ బేస్డ్ సొల్యూషన్స్ అంటాం. లేదా మీ ఏజెంట్ కే క్రియేట్ చేయొచ్చు, కానీ విత్ ఏజెంట్ కే విత్ ర్యాంక్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్ట్రీమ్ లైన్ చేసేయచ్చు ప్రాసెస్ మొత్తం. కావాలనుకుంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మా ఇంటర్నల్ బిల్డ్ చేసిన మోడల్లో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గివ్ ద సివిస్ ఫర్ దిస్ పొజిషన్ చెప్పి ఇచ్చాము. సో it answered it is currently there is such kind of model built for developer అని చెప్పి ఒక ఆన్సర్ వచ్చింది యాక్చువల్గా. సో అసలు అలా ఉంటుందా అసలు ఇన్ కేస్ ఐ మీన్ ఈవెన్ ఎక్స్టర్నల్ మోడల్స్ లో కూడా ఉంటుందా అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతాను. అంటే మోడల్స్ ఇన్ జనరల్ మీరు ఏ డేటా ట్రైన్ చేస్తున్నారు దాని తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఆ డేటా ట్రైన్ చేయని డేటా మీరు ఏమన్నా ఇవ్వాలనుకున్నట్లయితే దానికి కూడా సొల్యూషన్స్, అదే ర్యాగ్ అనమాట. ఇప్పుడు ఆ రెజ్యూమ్ ఉంది, ఆ రెజ్యూమ్ డేటా మీద ట్రైన్ చేయలేదు వాళ్ళు, జనరల్ పర్పస్ డేటా మీద ట్రైన్ చేశారు.
స్టిల్ ఆన్సర్ చేస్తుంది. ర్యాగ్ అంటాం దీన్ని. ర్యాగ్ బేస్డ్ సొల్యూషన్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేస్తుంది. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కాంటెక్స్ట్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ది సేమ్ టైం మీకు రిసోర్స్ అనేది చాలా కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. బడ్జెట్ ఎలక్యూషన్ అంతా కూడా అంత ఈజీ అవ్వదు. ఓకే. బట్ ఒకసారి మీరు బిల్డ్ చేసుకున్నట్టయితే కంప్లీట్ గా ఆటోమేషన్ కేవలం రెజ్యూమ్స్ మాత్రమే కాదు, ఏ రకమైన డేటా అప్లోడ్ చేసిన వేరే మోడల్ వేరే డాక్యుమెంట్ వేరే అప్లోడ్ చేస్తున్నా రిక్వైర్మెంట్ కూడా ఉందండి మాకు. అంటే మాకు యాక్చువల్గా జనరల్ మా టీమ్ ని రీచ్ అవుతారు, ఐ మీన్ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు. నాకు ఇలా సోన్స్ లీవ్ మిస్ మ్యాచ్ ఉంది, సమ్ అవర్స్ మిస్ మ్యాచ్ ఉంది, సమ్ యూటిలైజేషన్ పర్సెంటేజ్ మిస్ మ్యాచ్ ఉంది, సమ్ లొకేషన్ చేంజ్ చేయాలి. ఇవన్నీ కామన్ క్వెరీస్ అనమాట. సో ఇక్కడ మా లీడర్షిప్ టీమ్ అంటుందంటే మీరు ఈ ఎఫర్ట్ ని ఏమంటారు మన ఏఐ త్రూ మీరు చెయ్యొచ్చు, ట్రై టు లెర్న్ అని చెప్పేసి మాకు ఆన్సర్ చేస్తున్నారు. చేయొచ్చు. మీరు ఆప్షన్స్ అప్లికేషన్లో ఎంతవరకు మీకు యాక్సెస్ ఉంది, లేదా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళే చేంజ్ చేసుకునే విధంగా చేయాలా లేదా అనేది అది ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉందని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ చేయొచ్చు. క్వెరీస్ మాకు మాన్యువల్ గా మెయిల్స్ త్రూ కానీ లేకపోతే చాట్ త్రూ రీచ్ అయ్యే పీపుల్ మేము జనరిక్ ఆన్సర్సే కదా ఇది. సో ఈ జనరిక్ ఆన్సర్స్ కి మనం ఎవ్రీ టైం మనం అవైలబిలిటీ ఎందుకు ఉండాలి? సో if there was a common portal for every question and query for answer, so that would be enough. I mean that would be reduce our time, right? So అని ఒక లీడర్షిప్ టీమ్ చెప్తుంది మీరు ఒక ఏజెంట్ డెవలప్ చేయండి. అసలు అంటే ఏజెంట్ అంటే ఏంటి మనకేం తెలియదు కదా. సో అక్కడ ఐ మీన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రొడక్షన్ టీమ్ తోటి కూర్చొని డెవలప్ చేయించండి అని చెప్పి అంటున్నారు. ఈవెన్ ప్రొడక్షన్ టీమ్ ఎవరైనా ఇప్పుడు నేనే మిమ్మల్ని రీచ్ అయ్యాను, మీరు నాకు బేబీని ఇచ్చారు, దాన్ని నేను పెంచాలి కదా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలి కదా దాన్ని ఎలా పెంచాలి, ఏంటి దాన్ని మెయింటైన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ జనరేటివ్ AI అనేది దాన్ని సూటబుల్ కాదని నాకు తెలియదు. మీరు సజెస్ట్ చేస్తే ఓకే నేను ఆ మోడ్ ఆఫ్ దీంట్లో ఓకే. చాలా మంది ఇష్యూ ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది మేము ఎఫర్ట్ పెడతాము, బట్ మాకు అది రిక్వైర్మెంట్ వస్తుందా లేదా, క్రాక్ చేయగలమా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ అంతా, ప్లేస్ అంతా, సిస్టమ్ అంతా, ఎకో సిస్టమ్ అంతా ఉంది. ఒకటే ఒకటి చోట మీరు ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటంటే కొంచెం ప్రోగ్రామింగ్, అంటే మోస్ట్లీ ప్రోగ్రామింగ్ పార్టే ఉంటుంది. దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మాత్రము ఖచ్చితంగా మీరు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. మీరు చెప్తున్న రిక్వైర్మెంట్ అంతా కూడా చాలా రెగ్యులర్గా ఏ జనరేటివ్ యూజ్ చేసేదే, ఎక్సెప్షనల్ కేస్ కాదు. చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటే ఒకటి ఏంటంటే మీ కోర్స్లో కొంచెం కోడింగ్ పార్ట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి, ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయండి. మోర్ ఓవర్ మీ టెంప్లెట్ బేస్ మీద ఉంటుంది, ఒకే కోడ్ని మరి రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి మరి అది మగప్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ప్రాసెస్లో అర్థమైతే సరిపోతుంది, రైట్? బట్ చేయొచ్చు, మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కటి చేయొచ్చు. దామోదర్ గారు, ఇప్పుడు ఈ కోర్స్ డెవలపర్ ఫోకస్డా లేదంటే ఆర్కిటెక్ట్ ఫోకస్డ్ కాంబినేషన్ లో కూడా ఉంటుందా? జనరల్గా మనం ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ అనేది రోబస్ట్ కోడ్ అనేది ఉంటుంది, రైట్? అక్కడ సిస్టమ్ డిజైన్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇక్కడ కూడా సిస్టమ్ డిజైన్ కొంచెం లెవెల్ ఇప్పుడు తెలియాలి, బట్ నాట్ టు ఎన్ ఎక్స్టెంట్ వెబ్ డెవలపర్ చేసినంత తెలియాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ స్మార్ట్ ర్యాక్ ఉంది. జస్ట్ నాకు ఇప్పుడు ఈ నార్మల్ నేను ఇప్పుడు ర్యాంక్ బేస్డ్ సొల్యూషన్ అయితే, రైట్? నేను డేటాబేస్ ఫైల్స్ అని సపరేట్ నేను స్ప్లిట్ చేసుకున్నాను, సర్వీస్ అన్ని సపరేట్ స్ప్లిట్ చేసుకున్నాను, నేను డాక్యుమెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కాన్ఫిగర్ అని సపరేట్ చేసుకున్నాను నేను. ఇది రెగ్యులర్ సిస్టమ్ డిజైనే, మరి అంత మీ వెబ్ డెవలపర్స్ అంత కాంప్లెక్స్గా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కోడ్ అనేది మీరు అనుకున్నంత రోబస్ట్గా ఉండదు, రైట్? రెగ్యులర్ ప్యాటర్న్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్యాటర్న్ మీరు కన్ఫైన్ అయ్యారనుకోండి, ఆ ప్యాటర్నే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యాక్టరీ ప్యాటర్న్ తీసుకున్నాను అనుకోండి, ఆ ఫ్యాక్టరీ ప్యాటర్నే కంటిన్యూ చేయొచ్చు. దాంట్లో టూ మచ్ మీరు రీసెర్చ్ చేయాల్సిన లేదా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వెబ్ డెవలప్మెంట్ అలా కాదు. అండ్ మోర్ ఓవర్ మన ఏపీఐ ద్వారా ఎక్స్పోజ్ చేసి డెవలపర్స్కి మీరు ఎంబెడ్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇంకా మనం ఎండ్ టు ఎండ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మనం అంటే జనరేటివ్ ఇంజనీర్స్ డెవలప్ చేయట్లేదు. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జనరేటివ్ ఏ సొల్యూషన్ మోడల్స్ బిల్డ్ చేయడం, దాన్ని ఒక ఏపీఐ ఫామ్లో కన్వర్ట్ చేయడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. లేదా ఏజెంట్కి ఉందనుకోండి, ఏజెంట్కి క్రియేట్ చేయడం, బేస్ సొల్యూషన్ క్రియేట్ చేయడం, ఏపీఐ ద్వారా ఎక్స్పోజ్ చేయడం. టెస్టింగ్ కోసం అంటే డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు డెవలపర్స్కి
ఒక సింపుల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు. స్ట్రీమ్లైట్ లేయర్ ఒక లైబ్రరీస్ ఉంటాయన్నమాట. దాని ద్వారా క్విక్గా మనం ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ గ్రేడ్ అయితే కాదు, బట్ ఎట్ ది ఎండ్ మనం ఏపీ ద్వారా చేస్తాం. సో మీరు అనుకున్నంత సిస్టమ్ డిజైన్ అంత కాంప్లెక్స్గా ఉండదు. ఒకే ప్యాటర్న్ మీరు కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదు. అంటే ఇప్పుడు ఈ కోర్స్ లో ప్రైమరీ ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీద ఉంటుందండి. ఒక ఆర్కిటెక్ట్ ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఆర్ సిస్టమ్ డిజైన్ లెవెల్ వెళ్ళారనుకోండి, అంత కాంప్లెక్స్గా అవసరం లేదు అంటున్నాను. బట్ మీరే ఓన్గా సొల్యూషన్ బిల్డ్ చేయాలి, మీరే ఓన్గా ఏపీ బిల్డ్ చేయాలి. ఎండ్ టు ఎండ్ జనరేటివ్ మోడల్ పార్ట్ వరకు డిప్లాయ్మెంట్ మీరే చేయాల్సి ఉంటుంది. కావాలనుకునే డిప్లాయ్మెంట్లో సిఎస్సి సైకిల్ క్రియేట్ చేయడం కోసం డెవాప్స్ ఇంజనీర్ హెల్ప్ తీసుకోవచ్చు, అంతవరకు తీసుకోవచ్చు. బట్ ఎండ్ టు ఎండ్ కోడ్ అనేది మొత్తం మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మోడల్ మాత్రమే బిల్డ్ చేసి నేను డెవలపర్కి ఇస్తానంటే కుదరదు. ఓకే. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఆర్కిటెక్ట్ రోల్ ఏంటి? ఇప్పుడు నేను ఏ ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను అనుకోండి, అతని రోల్ ఏంటి మరి ఇక్కడ? ఓకే, ఇప్పుడు కేవలం ఎల్ఎం మాత్రం మోడల్ మాత్రమే ఉంటే ఆర్కిటెక్ట్ లెవెల్ అంత అవసరం, ఆర్కిటెక్ట్ లెవెల్ అంత నాలెడ్జ్ లేదా ఆర్కిటెక్ట్ అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎల్ఎంతో పాటు డేటాబేస్ కావచ్చు, టూల్స్ అంటాం, లేదా వేరే ఏజెంట్స్ కావచ్చు, లేదా ఎంసీపీ సర్వర్స్ కావచ్చు. ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. కేవలం ప్రాంప్ట్ ప్రెస్ ఎల్ఎం ఉందనుకోండి, రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. బట్ దీనికి టూల్స్ లేదా ఏపీఐస్ లేదా డేటాబేసెస్ ఇలాంటివి ఎక్స్ట్రాగా ఏదన్నా మీరు కనెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఓకే, సో మనం కేవలం ఎల్ఎం ద్వారా మొత్తం మనం మేనేజ్ చేయం. ఇంతకుముందు అని చెప్పారు, ర్యాగ్ అని చెప్పారు, అదే ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ ఎల్ఎం జనరల్ పర్పస్ కదా, లేదా మనం ఫైన్ ట్యూన్ చేసినా కూడా నేర్చుకుంటుంది డేటా అన్నది. కాకపోతే రిక్వైర్మెంట్ ఫ్రీక్వెంట్గా మారుతున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇలాగ చేయలేం, ఫైన్ ట్యూన్ చేయలేం. ఖచ్చితంగా వెక్టర్ డేటాబేస్ అని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఆర్కిటెక్ట్ లెవెల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి, ఓవరాల్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మోడల్ ఉంది, నిజానికి ఒక మోడల్ ఉండకపోవచ్చు, మల్టిపుల్ మోడల్స్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు రౌటర్ మెథడాలజీ వాడతాం. అప్పుడు మల్టిపుల్ ఎల్ఎంస్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ మల్టిపుల్ ఎల్ఎంస్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఏపీఎస్ కూడా ఉండొచ్చు, టూల్స్ కూడా ఉండొచ్చు. దాని తగ్గట్టుగా మనం సిస్టమ్ డిజైన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ ఫ్లో అన్నది మల్టిపుల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్లో అన్నది దానికోసం ఆర్కిటెక్ట్ లెవెల్, లేదా విత్ ఇన్ ఆ ఎల్ఎం సొల్యూషన్స్ సిస్టమ్ డిజైన్ అనేది రెండు కూడా ఉపయోగపడుతుంది. బట్ వెబ్ డెవలపర్స్ అంత నాలెడ్జ్ అంత అవసరం లేదని చెప్తున్నా. బట్ రిపీటేటివ్ సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ సిస్టమ్ డిజైన్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అది నా పాయింట్. కొత్తగా సింథటిక్ ఏఐ అని మాట్లాడుతున్నారు కదండి, ఆ రోల్ ఎక్కడ ప్లే చేస్తుంది? ఏంటి సార్, రిపీట్ చేయండి క్వశ్చన్. ఏంటి సింథటిక్ ఏఐ? సింథటిక్ అంటే కొంచెం కాంటాక్ట్ చెప్తారా నాకు? అంటే ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐ అంటే మీరు డిఫైన్ చేసిన మోడల్స్ లో ఉంటేనే అది పనిచేస్తుంది కదా ఎల్ఎల్ఎంస్ లో. ఇప్పుడు అలా కాకుండా సింథటిక్ ఏఐ అని చెప్పి కొత్తగా కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు. నాకు విన్నాను కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. మీకేమన్నా తెలుసా? ప్రాక్టికల్ అయితే మేము యూజ్ చేయలేదు. మీరు చెప్తున్న సింథటిక్ నాలెడ్జ్ అన్నది సింథటిక్ డేటా జనరేట్ చేయడం కోసం యూజ్ చేయడం కోసం, టెస్టింగ్ కోసం. మీరు చెప్తుంది సింథటిక్ డేటా జనరేట్ చేయడం కోసం. సపోజ్ టెస్టింగ్ చేయాలి, ఇంతకుముందు ఒక డేటా మీరు రియల్ టైం డేటా కావాలి, ఆ అవసరం లేదు. సింథటిక్ డేటా ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది, స్ట్రక్చర్ కావచ్చు, అన్స్ట్రక్చర్ కావచ్చు. కోసం మీరు దాన్ని రిఫర్ చేస్తున్నట్టున్నారు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చెప్పండి. ఇప్పుడు నాకు వేరే సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ నాకు డేటా అవసరం అయింది, దాన్ని ఏ ఫార్మాట్లో ఉండాలి ఏంటనేది అవసరం అయింది నాకు. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ డేటా అంతా కూడా సింథటిక్ డేటా ఏ ద్వారా జనరేట్ అయింది. నా ఓన్ డేటా నేను క్రియేట్ చేయలేదు, ఇది సింథటిక్ డేటా ఇదంతా కూడా. సో టెస్టింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం, రియల్ టైమ్ సినారియోని రెప్లికేట్ చేయడం కోసం.
సో అలాంటి కేసెస్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. మీరు బహుశా అది రిఫర్ చేస్తున్నట్టున్నారు. బట్ ఇన్ కంప్లీట్ కాంటెక్స్ట్ ఇస్తే నేను ఇంకా బెటర్ ఆలోచిస్తాను. నేను అడుగుతానండి. ఓకే. అదే నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు చూసిన లైవ్ ఇంప్లిమెంటేషన్స్ లో ఇప్పుడు ఆర్కెల్ ఈబిఎస్ ఉందనుకోండి, అలాగే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఉందనుకోండి, వీటిలో ఉన్న ఈ రెండింటి ఇంటిగ్రేట్ చేస్తా ఏమైనా చేశారండి? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. నేను మొత్తం ప్రిడామినెంట్గా డేటా సైడ్ వర్క్ చేశాను. ఇనిషియల్గా నేను .NET డెవలపర్, దెన్ సీక్వెల్ డెవలప్మెంట్, తర్వాత సీక్వెల్ సర్వర్ డీబీఏగా వర్క్ చేశాను. తర్వాత డేటా సైన్స్ అండ్ ఏఐ ప్రిడామినెంట్లీ జనరేటివ్ మీద వర్క్ చేస్తున్నాను. బట్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు జనరేటివ్ జనరల్ పర్పసే కాబట్టి ఆన్సర్ చేస్తుంది అది. సపోజ్ ఇప్పుడు నేను ఇంతకుముందు టూల్ యూజ్ చేస్తాను కదా, దానికి ఏమైనా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే అని డైరెక్ట్గా మోడల్ని అడగచ్చు. ఆరకల్ ఇంకేంటి? ఆరకల్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఉంది కదా. ఓకే. ఇప్పుడు ఆర్కెల్లో లేదంటే సేల్స్ ఫోర్స్ లో యూజర్ వచ్చి ఒక ఆర్డర్ క్రియేట్ చేశాడండి, రైట్? ఆ ఆర్డర్ నాకు ఈబిఎస్ లో కావాలి, ఆర్కెల్ లో కావాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆర్డర్ నేను ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు, పిఓస్ జనరేట్ చేయొచ్చు కదా, చేయాలి కదా. నా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా ఆర్కెల్. ఇప్పుడు నాకు ఆర్డర్ డేటా సేల్స్ ఫోర్స్ నుంచి ఈబిఎస్ కి రావాలి, రైట్? నేను దీన్ని ఆటోమేట్ చేయొచ్చా? చేస్తే ఏంటి? అక్కడ ఏపీఐ ఏదన్నా ఉంటే మీరు ప్రోగ్రామాటిక్గా ఆటోమేట్ చేయొచ్చు, లేదా ఇంటిగ్రేషన్ ఏమైనా ప్లగిన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, హుక్స్ కానీ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఒక పాసిబిలిటీ ఉండి ఎలా ఫాలో అవ్వాలంటే ఇన్స్ట్రక్షన్ మీరు ఏ జనరేటివ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏపీఐ బెటర్ ఆప్షన్. బట్ ఏపీఐ వాళ్ళు ఎక్స్పోజ్ చేశారా లేదా అనేది నాకు ఐడియా లేదు. దాని తగ్గట్టుగా ఏపీఐ ఏంటంటే ఏపీఐ ఎక్స్పోజ్ చేయాలంటే సేల్స్ ఫోర్స్ లో మళ్ళీ కస్టమ్ కోడ్ రాయాలి, అపెక్స్ కోడ్ రాయాలి. అలా కాకుండా దానికి అవసరం ఏపీఐ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైబ్రరీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ట్యాబ్లో ఉంది, ట్యాబ్లో సర్వర్ క్లయింట్ అని ఒక ఏపీఐ ఉంది. ఓకే. ఆ ఏపీఐ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏపీఐ ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు సర్వర్ క్లయింట్ లైబ్రరీ ఉంది, ఈ రెస్ట్ ఏపీఐ ఉంది, ట్యాబ్లో అన్ని రెస్ట్ ఏపీఐ యూజ్ చేసుకొని చేయొచ్చు. అఫ్ కోర్స్ కోడ్ మనం బిల్డ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏపీఐ ఉండాలి కదా, వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి కదా. అవును. అంటే నేను అది నా పాయింట్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏపీఐ లేదండి, బేసిక్ ఆర్డర్ క్రియేట్ చేసాము, అది సేల్స్ ఫోర్స్ లో అలా స్టోర్ అయ్యి ఉంది, రైట్? ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే ఏదో మిడిల్వేర్ ప్లాట్ఫామ్ వాడతాం, ఏదో మ్యూల్సాఫ్ట్ కానీ, భూమి కానీ, లేదంటే వర్కెటో కానీ వాడి మనం సేల్స్ ఫోర్స్ క్వెరీ చేసి ఆ ఆర్డర్ డేటా తెచ్చుకొని ఈబిఎస్ లో రకరకాలుగా మనం పోస్ట్ చేయొచ్చు. ఏదర్ ఏపీఐస్ వాడచ్చు, లేదంటే మీరు చెప్పిన వెబ్ హుక్ వాడచ్చు, లేదంటే డైరెక్ట్ గా డేటాబేస్ లో పుష్ చేయొచ్చు. ఓకే, మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ వాడి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మిడిల్ వేర్ అసలు బిల్ చేయకోకుండా, రైట్? అంటే మిడిల్ వేర్ అసలు వాడుకోకుండా నాకు ఆర్డర్ క్రియేట్ అవ్వగానే ఎవ్రీ 15 minutes కో లేదంటే వన్స్ ఏ డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నియర్ రియల్ టైం కానీ బ్యాచ్ కానీ, నేను ఆటోమేటిక్ గా నాకు తెలుసు ఈబిఎస్ లో ఏ టేబుల్స్ లోకి వెళ్ళాలో నాకు తెలుసు, సేల్స్ ఫోర్స్ లో ఏ ఆబ్జెక్ట్ లో డేటా ఉంటుందో నాకు తెలుసు. అలాంటప్పుడు నేను దీన్ని ఆటోమేట్ చేసేయచ్చా జెన్ఏఐ యూజ్ చేసి? అదే మీరు మల్టిపుల్ థింగ్స్ కంబైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు థర్డ్ పార్టీ మిడిల్ వేర్ ఏదైనా యూజ్ చేశారంటే ఖచ్చితంగా ఈ రెండు టూల్స్ నుంచి ఏపీ ఎక్స్పోజ్ చేయకుండా చేయరు, పాసిబిలిటీ కాదు ఒకటి. రెండోది ఆ ఏపీఐ ఏంటన్నది ఏ విధంగా ఎక్స్పోజ్ చేశారని చూడాలి. ఇప్పుడు ఇప్పుడు మీరు మిడిల్ వేర్ ఏదైనా యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి? ఎలాగా? వాళ్ళు ఖచ్చితంగా ఏపీ ఎక్స్పోజ్ చేసుంటే మాత్రమే పాసిబిలిటీ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు, టూల్ బేస్ ఎస్పెషల్లీ. ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఆర్డర్ క్రియేట్ చేసాము సేల్స్ ఫోర్స్ లో, క్రియేట్ చేయగానే మనం మిడిల్ వేర్ లో ఏం చేస్తామంటే మనం ఈ రోజు కొత్త ఆర్డర్స్ ఏం క్రియేట్ అయినాయి అని చెప్పి మనం క్వెరీ రాసుకోవచ్చు, ఇది మిడిల్ వేర్ లోనే. ఓకే, అప్పుడు మిడిల్ వేర్ ఏం చేస్తుంది, ఈ రోజు క్రియేట్ చేసిన ఆర్డర్స్ లేదంటే ఈ గంటలో క్రియేట్ చేసిన ఆర్డర్స్ అన్ని పుల్ చేస్తుంది సేల్స్ ఫోర్స్ క్వెరీ ద్వారా.
పుల్ చేసి ఆ డేటా తెచ్చుకొని ఆబ్జెక్ట్ నుంచి మిడిల్వేర్ ప్లాట్ఫామ్ అప్పుడు ఈబిఎస్ సైడ్ ఇది ఏక్యూఆ లేదంటే క్యూలో పెట్టాలా, లేదంటే డేటాబేస్ డైరెక్ట్ గా కాల్ చేయొచ్చా, లేదంటే ఈబిఎస్ లో రెస్ట్ ఏపీఐస్ కానీ సోప్ వెబ్ సర్వీసెస్ కానీ ఉంటాయి, వాటిని కాల్ చేసి పుష్ చేసేస్తాం. మీకు ఓకే, మీ కంప్లీట్ సిస్టమ్ నేను చెప్పిన ఆన్సర్ మీకు అర్థం కావట్లేదు. మీకు ఆ థర్డ్ పార్టీ ఏదైనా సరే, ఇప్పుడు క్వైరీ చేస్తున్న థర్డ్ పార్టీ మిడిల్ వేదో చేస్తున్నా కదా, ఆ టూల్స్ ఈ ఆరకిల్ ఈబిఎస్ కానీ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం కానీ ఎలా కనెక్ట్ అవుతుంది? ఆ కనెక్ట్ అయితేనే కదా మీ థర్డ్ పార్టీ మిడిల్ వేర్ లో క్వైరీ చేయగలరు. కనెక్షన్ అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లో రకరకాల కనెక్షన్స్ ఉంటాయండి. ఒకటేమో రైట్, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ వాడతాం, అది బేసిక్ అంటాం, బేసిక్ అథెంటికేషన్ అంటాం. లేదంటే లేదు ఆ కనెక్షన్ గురించి చెప్పట్లేదు. లేదు మీరు అథెంటికేషన్ గురించి చెప్పట్లేదు నేను. అథెంటికేషన్ అఫ్ కోర్స్ సమ్ ఏపీ ప్రొవైడ్ చేస్తేనే అథెంటికేషన్ అనేది మెకానిజం ఉంటుంది, అది నేను కాదనట్లేదు. ఫస్ట్ అసలు ఏపీఐనే ఉండాలి అంటున్నాను నేను. అథెంటికేషన్ సెకండరీ కాదు. మిడిల్వేర్ ప్లాట్ఫామ్ లో ఏమవుతుందంటే కనెక్టెడ్స్ అన్ని ఉంటాయండి. ఆ కనెక్టర్స్ ఏంటి? ఓకే, ఐ గాట్ యూ. ఆ కనెక్టర్స్ ఏంటంటే అండర్లయింగ్ ఇట్స్ అన్ ఏపీఐ అగైన్. జస్ట్ ఒక ఫంక్షనాలిటీ రాస్తారు, కనెక్టర్స్ ఎక్స్టెన్షన్ లాగా మనకి జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, టూల్ వచ్చేస్తుంది. కానీ నిజానికి అది కాదు, ఇంటర్నల్ గా ఒక ఏపీఐ అనేది ఉంటుంది. ఆ ఏపీఐ ఎక్స్పోజ్ చేయకుండా పాసిబిలిటీ కాదు. అది నా పాయింట్. అది ప్రోగ్రామాటిక్ గా పాసిబిలిటీ ఉందా లేదా? ఒక టూల్ కి స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ టూల్ కి మాత్రమే ఆ రెండింటి, అంటే వాళ్ళ ఇద్దరి మధ్య మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్ మీద యాక్షన్ క్రియేట్ చేసుకున్నారా అన్నది మనం చూడాలి. అది లేకుండా పాసిబిలిటీ కాదు. ఒకవేళ ఏపీఐ ద్వారా థర్డ్ పార్టీ జనరల్ గా ఏంటంటే ఏ టూల్ కైనా సరే ఒక ఏపీఐ ఇస్తారు, బట్ లిమిటేషన్ చాలా ఉంటాయి. ఆ ఏపీఐని చూస్తే తప్ప, ఎక్స్ప్లోర్ చేస్తే తప్ప మనం ఏం చేయలేం. లేదు స్పెసిఫిక్ గా పర్టికులర్ రెండు థర్డ్ పార్టీకి, ఆ ఆరకిల్ ఈబిఎస్ కి లేదా థర్డ్ పార్టీకి ఆ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం మాత్రమే ఎక్స్టెన్షన్ క్రియేట్ చేశారనుకోండి, కనెక్టర్ క్రియేట్ చేశారనుకోండి, నథింగ్ నో వీ కెన్ డూ. అలా ఏం ఉండదు, అంటే రెండింటికి విడిగానే ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా సపరేట్ గా ఉంటుంది, రైట్? ఎందుకంటే దేనికైనా ఉంటుంది అలాగే ఆల్మోస్ట్, చాలా అన్లెస్ వెరీ రెస్ట్రిక్టివ్ ఉంటే తప్ప. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీ గైడెన్స్ లో నేను ఒక మోడల్ కానీ ఏదో అంటారు కదా, ఏజెంట్ కానీ డెవలప్ చేసి, చాట్ బాట్ కానీ డెవలప్ చేస్తే, సో ఇప్పుడు ఐబిఎం ఎన్విరాన్మెంట్ లో మాకు ఒక చాట్ బాట్ డెవలప్ చేయడానికి సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్ సిమిలర్ గానే ఉంటుందా? ఇప్పుడు మీరు గైడ్ చేసే ఎన్విరాన్మెంట్ లో నుంచి ఇప్పుడు నేను ఐబిఎం ఇంటర్నల్ దీంట్లో అంటే మా ఓన్ గా ఏజెంట్ ఒకటి డెవలప్ చేసుకోవడానికి సిమిలర్ ఆప్షన్స్ ఉంటుందా? అలాగే ఉంటుందా? అంటే ఎక్సెల్ ఫైల్ కి గూగుల్ షీట్స్ కి కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఈజీ అండర్స్టాండ్ అవుతుంది కదా ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఆ ఎన్విరాన్మెంట్ వెళ్ళినప్పుడు. సో ఆ కంపారిజన్ అడుగుతుంది. అదే ఈ పర్టికులర్ కోర్స్ అంటే పైథానిక్ బేస్డ్ అన్నమాట. ఇది పైథాన్ తో ఎలా క్రియేట్ చేయడం అని ఉంటుంది, లేదా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, లేదా టూల్ బేస్డ్ ఏదైనా సొల్యూషన్ యూజ్ చేసుకొని మీరు మోడల్ క్రియేట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్ మారుతుంది, బట్ కాన్సెప్ట్స్ మారవు. స్టెప్స్ మారవు, ఫీచర్స్ ఏదైనా లిటిల్ చేంజ్ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రోగ్రామాటిక్ ఒకసారి మీరు నేర్చుకున్నట్లయితే మీ టూల్ బేస్ చాలా సింపుల్ అయిపోతుంది, చాలా ఈజీ అవుతుంది. బట్ అది బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎగ్జాక్ట్ మీరు చెప్తున్న ఎన్విరాన్మెంట్ ఏంటని నాకు ఐడియా లేదు, చూస్తే తప్ప చెప్పలేను. బట్ ప్రోగ్రామాటిక్ జనరల్ గా ప్రోగ్రామాటిక్ వేనే ఉంటుంది, అండ్ ప్రిడామినెంట్లీ డెవలప్మెంట్ కి పైథాన్ యూజ్ చేస్తున్నారు. బట్ రీసెర్చ్ సైడ్ వచ్చేసరికి C++ యూజ్ చేస్తున్నారు. అది మనం ఈ పర్టికులర్ కోర్స్ అనేది సపోర్ట్ సైడ్ అన్నమాట. అంటే మోడల్స్ ని మన ఎండ్ యూజర్ కి ఎలాగా యూజ్ చేసుకునే విధంగా సొల్యూషన్ క్రియేట్ చేయాలి దాని మీద ఉంటుంది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ బిల్డ్ చేయడం కాదు, అది ఆ ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్. PhD ఇలాంటివన్నీ అవసరం ఉంటుంది, అంత ఈజీ కాదు. సో మీరు చెప్తున్నారు కాబట్టి ఓవరాల్ గా అంటే ఈ 1 అవర్ లాస్ట్ 1 అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తే, సో పైథాన్ అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అంటారు, అంతేనా? అంటే ఈ కోర్స్ లో పార్టే, బట్ నేను చెప్తుంది ఏంటంటే ప్రోగ్రామాటిక్ నాలెడ్జ్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ తెలిస్తే బెటర్.
ఓకే. అంటే ఈజీగా లాజిక్ అర్థమవుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే లాజిక్ అర్థమవుతుంది. అట్‌లీస్ట్ మీకు సి++, జావా తెలిసినా కూడా సరిపోతుంది. బట్ లాజిక్ బిల్డింగ్ అన్నది మీకు డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం తెలిస్తే మాత్రమే మీకు తెలుస్తుంది. లేదా వేరే ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏంటి జనరల్‌గా రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే అందరూ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం నేర్చుకోరు. సో, కోడ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపీటెడ్‌గా వర్క్ చేస్తూనే ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ కోడ్ అండర్‌స్టాండింగ్ అనేది కొంత టైంకి అర్థమైపోతుంది అది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మోరోవర్ రిపీటెడ్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కోడ్‌ని. ఓకే. యాహ్! చెప్పండి. లేదు. ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదు ప్రోగ్రామింగ్ కానీ ఛాన్స్ రాలేదు. సో, ఇంక స్టార్ట్ చేయాలి. అండ్ మోరోవర్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి కోడ్ కూడా జనరేట్ చేసిస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సిస్టమ్ కనిపిస్తుంది కదా! జనరేట్ ఫ్లాస్క్ ఏపీఐ దట్ ఫీడ్స్ జనరేటివ్ ఏఐ మోడల్ ఉందనుకోండి. అదే ఆటోమేటిక్‌గా కోడ్ జనరేట్ చేసేస్తుంది. అంటే మీకు ఇంతకు ముందు అంత ఎక్స్‌పర్టైజ్ అవసరం లేదు. బట్ అంటే అట్‌లీస్ట్ ఆ కోడ్ ఫ్లా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా సరిపోతుంది. యాహ్! చెప్పండి. ఫ్లాస్క్ అనేది ఒక ఇదా అండి? టూలా అండి? పైథాన్ బ్యాక్ ఎండ్ ఏపీఎస్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫ్లాస్క్ కానీ, ఫాస్ట్ ఏపీఐ గానీ, జాంగో గానీ ఇలాంటివి గానీ యూజ్ చేస్తాం బ్యాక్ ఎండ్‌లో ఏపీఎస్ క్రియేట్ చేయడం కోసం. ఓకే. నేను ఫ్లాస్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కారణం ఏంటంటే ఈ ఫాస్ట్ ఏపీఐ ఇవన్నీ కూడా టెస్టింగ్ కోసం ఈజీగా ఉంటాయి. నేను ఓకే. సెపరేట్‌గా టెస్ట్.py ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఫ్లాస్క్ బెటర్ ఆప్షన్. ఓకే. ఈ పోస్ట్‌మ్యాన్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఏపీ టెస్ట్ చేయడం కోసం. నేనే ప్రొవైడ్ చేస్తాను కోడ్. ఓకే. కొన్ని వర్డ్స్ నాకేవో కొన్ని బౌన్సర్స్ లాగా ఉన్నాయి. కొన్ని అర్థమవుతున్నాయి. యాహ్! సో, టెక్నికల్ జార్గాన్ సాధ్యమైనంత వరకు డెమోలో ఫస్ట్ ఇనీషియల్ డెమోలో అవాయిడ్ చేస్తాం. ఓకే. సీక్వెన్షియల్‌గా వెళ్తేనే అర్థమవుతుంది. ఓకే. బట్ టెక్నికల్ సైడ్ మీరు రావాలనుకుంటే కొన్ని ఆహ్, అది ఎఫర్ట్ పెట్టాలి. ఇనీషియల్ డిఫికల్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ పోస్ట్‌మ్యాన్ అయితే విన్నాను నేను. ఏపీఎస్ అది టెస్టింగ్. యాహ్! ఏపీఐ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాం కదా! అది అవసరం లేకుండా నేను జనరల్‌గా ఏం చేస్తానంటే డెవలప్‌మెంట్ బిగినర్స్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం హ్మ్. టెస్ట్.py లాంటి ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. అక్కడే నేను ఏపీఐ ఇంక్లూడ్ చేసి అసలు ఎలా టెస్ట్ చేసుకోవాలి విత్ శాంపుల్‌తో పాటు. ఇప్పుడు సింగిల్ ఇన్‌పుట్ ఉందనుకోండి ఇది. లేదా బ్యాచ్ ఇన్‌పుట్ ఉందనుకోండి. ప్రాంప్ట్స్.csv అని సెపరేట్‌గా ఒకటి క్రియేట్ చేసి నేను ఇక్కడ టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాను. సో, దాని ద్వారా క్విక్‌గా ఆ మోడల్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయొచ్చు డెవలపర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ. ఓకే. ఆ పోస్ట్‌మ్యాన్ అనుకోండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ అగైన్ ఎక్కడ పోయిందని మళ్ళీ చూసుకోవాలి. అంటే కోడింగ్ ఒకసారి మీకు స్టాండర్డైజ్ అయిన తర్వాత మీకు ఓకే. డెమాన్‌స్ట్రేషన్ ఈజీ అయిపోతుంది. ఓకే. అది అందుకని. ఇది ఫ్లాస్క్ ఏపీ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది. ఓకే. కోడ్ అంతా కూడా. ఇప్పుడు మీరిక్కడ జనరేట్ చేసిన కోడ్‌ని అక్కడ ట్వీక్ చేస్తారా? యాహ్! సో, అంటే ఎల్ఎమ్స్ యూజబిలిటీ కోడ్ కూడా జనరేట్ చేస్తాయి అనేది నా పాయింటు. ఇక్కడ ఓకే. ఎండ్ టు ఎండ్ అనేది ఆబ్వియస్లీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఫైన్ ట్యూన్ ఎలా చేసుకోవాలి? మీ ఓన్ కస్టమైజ్డ్ డేటాకి ఎలా ట్యూన్ చేసుకోవాలి? ఎలా మనం ఓకే. క్వాంటైజేషన్ చేసుకోవాలి? ఎలా ప్రిడిక్షన్ యూజ్ చేసుకోవాలి? తర్వాత మళ్ళీ ఏపీని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఓకే. రైట్? ఆ డాకరైజ్ ఎలా చేయాలి? ఆ ఫ్లాస్క్ ఏపీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి? దాన్ని ఎలా మళ్ళీ డిప్లాయ్‌మెంట్ చేయాలి? ఓకే. మళ్ళీ అగైన్ క్లౌడ్‌లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి? లోకల్‌లో ఇది క్లౌడ్‌లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి? అంతా కూడా ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. యాహ్! ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఉంది. సారీ. థాంక్ యూ అండి. ఫర్ బ్రీఫ్ యాహ్! ఎక్స్‌ప్లనేషన్. వెల్కమ్. ఆల్ రైట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. మీకు స్టిల్ ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే ఉండండి. లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థాంక్ యూ అండి. బాయ్. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దామోదర్ గారు. థాంక్స్ అండి.